హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక నాన్ వెజ్ గురించి చూస్తామండి. నాన్ వెజ్లో అన్నీ అందరికీ ఇష్టంగా ఉంటుంది. చికెన్ అంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ చికెన్ని ఎప్పుడు కూరలే కాకుండా వేరే వెరైటీగా చేసుకుంటాం. అది ఎలాగంటే చికెన్ 65. ఈ చికెన్ 65ని తయారు చేయడం ఎలాగో చూస్తాం రండి. చికెన్ తీసుకుని వచ్చి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా నీళ్ళు పోసి కడిగి 2-3 సార్లు కడిగేయాలన్నమాట. అలా కడిగిన తర్వాత చికెన్ని నీళ్ళు లేకుండా ఒక పాత్రలో తీసి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆ చికెన్లోకి ఉప్పు, పసుపు, కారము, తర్వాత చికెన్ 65 మసాలా కొద్దిగా కలుపుకుంటాం. ఆ మసాలా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగు వేసి అల్లము, తెల్లగడ్డలు, కొత్తిమీర అంతా చిన్న రోల్ పెట్టుకొని దాంట్లో దంచి ఒక 2 స్పూన్లు చికెన్లో వేసేసి బాగా మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టాలన్నమాట. ఆ గంట సేపు పెట్టిన తర్వాత ఆ చికెన్ తీసుకునేసి కొద్దిగా నిమ్మపండు దానికి కలపాలన్నమాట. అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. చిన్న బాండిల్లో కొద్దిగా నూనె వేసుకొని, అంటే మనము చికెన్ కొద్దిగానే కదా, 1/2 కేజీనే కదా తీసుకున్నాము కాబట్టి నూనె కూడా కొద్దిగా వేసుకున్నాము. ఆ చికెన్లో అంతా కలిపేసినాం కదా, ఇప్పుడు నూనె వేసి చిన్న బాండిల్లో పక్కన పెట్టుకున్నాం. మంటలో పొయ్యి మీద పెట్టినాము. నూనె వేడైన తర్వాత కొద్దిగా వేసి కచ్చాపచ్చాగా ఫుల్గా ఫ్రై కాకుండా కొద్దిగా ఫ్రై అయినప్పుడే తీసేయాలన్నమాట. అలా తీసేయడం వల్ల ఒకేసారి వేడైపోయి కలర్ మారిపోతుంది. ఇలా ఒకసారి తీసేసి మళ్ళా కాసేపు నూనె కాగిన తర్వాత మళ్ళీ ఈ పీసులు వేసి సిమ్లో పెట్టి ఉడకనిస్తే అది టేస్ట్ బాగుంటుంది. అలా ఒక్కొక్క పీసుగా మనము కొద్దిగా తీసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేస్తా. ఇప్పుడు చూడండి, కలర్ అంతా బాగా వస్తుంది. ఒకేసారి అట్లే తీసేసి ఉన్నాం అనుకోండి, తెల్లగా అయిపోయి ఉంటుంది, బాగుండదు. ఇప్పుడు ఇది కలర్ఫుల్గా ఉంటుంది. కానీ మనము ఎలాంటి ఐటమ్స్ కలపలేదు దీంట్లో. అలా తీసుకున్న తర్వాత మనము దాన్ని పప్పులుసుకి నంచుకొని తినొచ్చు, రసాన్నానికి తినొచ్చు. పిల్లలకి అలాగే ఇస్తే కూడా తినేస్తారన్నమాట. మామూలుగా చికెన్ పెడితే తినరు కదా, ఇలా పెడితే రుచిగా ఉందని తినేస్తారు.